నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. గూడు లేని పేదోడి కళ కలలాగానే మిగిలిపోయింది. రాష్ట్రాలు మారినా, ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. అదిగో ఇల్లు, ఇదిగో ఇల్లు అంటూ ఊరిస్తారే తప్ప పేదోడికి మాత్రం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఇటు సొంతిల్లు లేక, ప్రభుత్వం కట్టిన ఇల్లు లేక బడుగు జీవుడు భగ్గుమంటున్నాడు. నిజామాబాద్ జిల్లాలో అందని ద్రాక్షలా మారిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఓ లుక్కేద్దాం రండి. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందని ద్రాక్షలా మారాయి. ఇల్లు లేని పేదోడి కోసం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించినప్పటికీ వాటిని ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. డబుల్ బెడ్రూమ్ల కోసం ఇల్లు లేని నిరుపేదలు వేలాది మంది అప్లై చేసుకుని సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి సంవత్సరాలు గడిచినప్పటికీ వాటిని అర్హులకు ఇవ్వకపోవడంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అనేక ఇళ్లు కిటికీలు పగిలి పెచ్చులు ఊడి శిథిలావస్థకు చేరాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి సంవత్సరాలు గడిచినప్పటికీ అవి శిథిలావస్థకు చేరినప్పటికీ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ పేదలు ఇల్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో 10,416 ఇండ్లను నిర్మించింది. బోధన్లో 1712, ఆర్మూర్లో 2130, బాల్కొండలో 2580, రూరల్లో 1514, అర్బన్ లో 2330 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టారు. వీటిలో బాల్కొండ అర్బన్ నియోజకవర్గంలో కొద్దిపాటి ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన మిగతా వారికి కూడా ఇస్తామంటూ వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకొని వదిలేశారు అధికారులు. ఇలా అర్బన్ లో 45,000 దరఖాస్తులు రాగా 22,350 మంది అర్హులుగా ఆఫీసర్లు లెక్క తేల్చారు. నిర్మాణాలు పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అర్హులకు కేటాయిస్తే ఫలితం ఉండేది. కానీ అలా జరగలేదు. నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే అసహనంతో పేదలు ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిటీలోని దొడ్డికొమరయ్య కాలనీలో పూర్తయిన 390 ఇండ్లను 2 ఏళ్ల కింద మంత్రి హోదాలో కేటీఆర్ ప్రారంభోత్సవం చేయగా అర్హులకు అప్పగించలేదు. ఇండ్లలోని కరెంటు వైర్లు, తలుపులను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. నాగారంలో నిర్మించిన ఇండ్లను 2 రోజుల క్రితం పేదలు ఆక్రమించే ప్రయత్నం చేయగా అక్కడ కూడా పోలీసులను కాపలాగా పెట్టారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నాగారంలో నిర్మించిన ఇండ్లను 2 రోజుల క్రితం పేదలు ఆక్రమించే ప్రయత్నం చేయగా అక్కడ పోలీసులను కాపలాగా పెట్టారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వని పరిస్థితి ఉంది. తాము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇండ్ల ప్రస్తావన ఎత్తడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కొత్త ఇండ్లు కట్టడం పక్కన పెట్టి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైనా ఇవ్వాలని ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు. ఇండ్లున్నాయి. 400 ఇండ్లకు ఇక్కడ దగ్గర ఒక 500 మంది పేద ప్రజలు వాళ్ళ ఇళ్లలో మోర్లు పోతున్నాయి. ఇళ్లలో మోరు నీళ్లు పోయినా కానీ అట్లనే ఉంటూ అదే చీకటి జీవితాలను ఇంకా కూడా గడుపుతా ఉన్నాం. ఇంకా 1947 కంటే ముందు కూడా ఇంతకంటే బాగుంటున్నాయేమో ఈ గల్లీ వాసుల యొక్క జీవితాలు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడంటే ఏ ఎలక్షన్లు అయినా, ఏ అధికార ప్రతినిధులైనా కానీ ఓట్ల కోసం వస్తారే తప్ప ఇక్కడ ప్రజల జీవితాలను చూసుకోవడానికి ఇప్పటి కూడా రాలేరు. ఈ మధ్య ఇక్కడ 400 ఇళ్లు కట్టినాం. 400 ఇళ్లకు ఇక్కడ 500 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఆవాసాలు చూడండి, వాళ్ళ నివాసాలు చూడండి, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, వాళ్ళ చీకటి అంధకారంలో బతుకుతా ఉన్నారు. మీరు పెద్ద విలాసవంతమైన కార్లు అనుకుంటూ, బంగ్లాలు అనుకుంటూ, ఒక్కొక్కరు ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ జీవితాలను సుఖవాసం చేసుకోవడానికి ప్రజల జీవితాలను అంధకారంలో నెట్టేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. నిజమైన ప్రజాస్వామ్యం ఏదంటే ప్రజలు ఎప్పుడైనా కానీ వాళ్ళ జీవితాన్ని మార్చినప్పుడే నిజమైన అధికారి, నిజమైన ప్రజాప్రతినిధి అనిపించుకుంటాడు. ప్రజాప్రతినిధి ఎప్పుడైనా అయ్యా మీ అందరు కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా చెప్తా ఉన్నా, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల బాగోగులు చూసుకోండి. మీరు రెడీ ఉన్నాయి కదా, ఈ కిటికీలు డోర్లు పెట్టి ప్రజలకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం అవుతుంది? మొన్న అంటాడు రేవంత్ రెడ్డి గారు, అంటారు నా దగ్గర పైసలు లేవు, నన్ను కోసినా గానీ నన్ను చంపినా గానీ పైసలు లేవు అంటాడు. అయ్యా మరి లేకపోతే ఏం చేద్దామని చెప్పుండ్రి. మీరు ఏం చేయమంటే ప్రజలతో పాటు మేము కూడా అదే చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకు మీ దగ్గర ప్రజలు లేవు, పైసలు లేవన్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీ దగ్గర లేవు మీకు తెలియదా? ఈ రోజు కట్టిన బంగ్లాలు ఇవ్వడానికి ఏం బాధ అవుతున్నది? ఇక్కడ రెడీ ఉన్నాయి కదా, కిటికీలు డోర్లే కదా పెట్టాల్సింది, మీరేం లేదు కదా. ఖచ్చితంగా మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే మీ చేతి వాటను చూపిస్తే మేము ఖచ్చితంగా ప్రజలమైన మేము ఊరుకోంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పేద ప్రజల ప్రతి ఒక్క అర్హుడైన వాడికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాల్సిందే. ఎవరు చేతి వాటను చూపించినా పెద్ద ఎత్తున తీసుకుపోయి ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నాగారం
డబల్ బెడ్రూమ్ దగ్గరికి రావడం జరిగింది. ఈ యొక్క డబల్ బెడ్రూమ్ నిర్మించి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇక్కడ ఎవరికి కూడా ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ని అలాట్ చేయలేరు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా వచ్చి 1.5-2 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క అర్హులకు ఎవరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇయ్యక ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ని ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క డబల్ బెడ్రూమ్ టోటలీ ఇక్కడ చెడిపోవడం జరిగింది. దీన్ని ఎంబడే మంచిగా చేసి అర్హులైన ప్రజలకు ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి. దీనికే కలర్స్ వేసి ఇందిరమ్మ గృహాలుగా మార్చి వాళ్ళ యొక్క కార్యకర్తలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మాకు తెలవడం జరిగింది. ఈ యొక్క దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఈ రకంగా వీళ్ళు మార్చి కార్యకర్తకు ఇవ్వడంతో మేము అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఈ యొక్క అందరు అర్హులకు ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి. ఏదైతే నిజామాబాద్ నగరంలో కట్టి వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గత ప్రభుత్వం నిరుపేదలకు పంచుతామని చెప్పేసి ప్రజాధనం వృధా చేసి ఆ బిల్డింగ్లు అలా పాడైపోయి ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం. ఆ బిల్డింగ్లు కట్టి వదిలేయడం వల్ల నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ ఇళ్ల నిర్మాణం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న బిల్డింగ్లను కూడా రిపేర్ చేసి నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం 3 లక్షలు 5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తాము, మీరు ఇళ్లు నిర్మించుకోండి అని చెప్తా ఉన్నారు. స్థలం ఉన్న వాళ్లకు ఇళ్ల నిర్మాణం డబ్బులు ఇచ్చి అలాగే స్థలం లేని వాళ్ళ కోసం ఉన్న బిల్డింగ్లు రిపేర్ చేసి నిరుపేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ.